ఈ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అనేది మరింత ఉధృతంగా ప్రజల్లోకి మీరు తీసుకెళ్తారని, మీ లైక్ అండ్ సపోర్ట్ షేర్ ద్వారా ఈ సమాజం అందరికీ చేరుస్తారని ఆశిస్తున్నాను. Hello my dear friends, this is Dilip and you're watching the Amravati channel. My dear friends, I'm proudly announcing that today onwards I'm gonna become an Indian farmer, and I strongly believe that I'll become a pride of Indian farming. ఇకపోతే మన thumbnail విషయానికి వస్తే 1000 acres లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ 2.6 acres. అందులో 22 cents అనేది ఫ్రెష్ లీవ్స్ అండ్ వెజ్జెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫార్మ్ టు హోమ్ అనే కాన్సెప్ట్లో దీన్ని డెవలప్ చేస్తున్నాను. రిమైనింగ్ వచ్చేసరికి మీకు ప్యాడీ ఫార్మింగ్ చేస్తాను ఈ సంవత్సరానికి. అదేవిధంగా ఈ 2.6 acresని 1000 acresకి తీసుకెళ్ళాలనేది నా కోరిక, నా ఆకాంక్ష. మీ అందరి సపోర్టు సహకారం నాకు అందించినట్లయితే దీన్ని బియాండ్ 1000 acres తీసుకెళ్తాను 100%. దీనితో పాటుగా మీ సజెషన్ ప్రొవైడ్ చేసినట్లయితే మీ సజెషన్ తీసుకొని ఇఫ్ ఇట్స్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్స్ విల్ షేర్ ది ఇన్ఫర్మేషన్ టు ద ఆల్ ఫార్మర్స్. మన thumbnail సెకండ్ టైటిల్కి వచ్చేసరికి త్రూ డాక్టర్ కస్క్ ఫార్మింగ్. ఈ 1000 acres ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది 100% న్యాచురల్గా చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఫార్మింగ్ మెథడ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ డాక్టర్ కస్క్ ఫార్మింగ్, ది వే ఆఫ్ హెల్దీ హ్యూమన్స్. డాక్టర్ కస్క్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ప్రాక్టీస్ బై మెనీ ఫార్మర్స్ అరౌండ్ ది వరల్డ్ అండి. అయితే డిఫరెంట్ నేమ్స్ అది ఫామ్ అవుతుంది. ఈ డిఫరెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ అరౌండ్ వరల్డ్లో జరుగుతున్నవన్నీ నేను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఐ జస్ట్ గివ్ ఏ నేమ్ కాల్డ్ డాక్టర్ కస్క్ అండి. ఈ డాక్టర్ కస్క్ అంటే ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే అసలు ఈ డాక్టర్ కస్క్ అనే ఫార్మింగ్ ద్వారా నేనేమి సాధించాలనుకునే విషయాన్ని అయితే నేను మీకు చెప్తాను. కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ ఫార్మింగ్ చేయాలనేది నా మొదటి టార్గెట్ అండి. మనకి ఈ రోజున సరాసరి చూస్తే ఈ కెమికల్ ఫార్మింగ్ కానీ ఏదైనా ఫార్మింగ్ అనేది మినిమము పర్ క్రాప్కి ఒక ఎకరానికి 30,000 నుంచి 1,00,000, 2 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందండి. మనం ఏదైతే ఫార్మింగ్ చేస్తామో దాన్ని బట్టి ఈ ప్రైజెస్ అనేది వేరీ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ తీసుకున్నట్లయితే 30 నుండి 35,000, 40,000 వరకు కూడా పర్ క్రాప్కి అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఎట్ ప్రజెంట్. అదే మీకు చిల్లీస్ తీసుకున్నట్లయితే డే అండ్ డే దానికి మందులు కొట్టాలి. దానివల్ల ఏంటంటే 1.5 to 2 lakhs వరకు మనకి ఖర్చు అనేది రావడం జరుగుతుంది పర్ క్రాప్కి. ఇప్పుడు అవుతున్న ఖర్చుని సగానికి సగం తగ్గించాలనేది నా యొక్క మొదటి గోల్ అండి. ఈ మొదటి గోల్ అనే దాన్ని అచీవ్ చేయగలనని నేనైతే నమ్ముతున్నాను. ఇప్పటి వరకు ఓన్లీ ఐ హ్యావ్ ఎ థియరిటికల్ నాలెడ్జ్, ఐ జస్ట్ స్టార్టెడ్ త్రూ ప్రాక్టీసింగ్ ఇట్. కాబట్టి నాకు కూడా తెలియదు ఎలాంటి రిజల్ట్స్ అనేది వస్తుంది అనేది. ఒకవేళ ఇఫ్ ఇట్స్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్స్, ఇట్స్ గోయింగ్ టు బి అ మోస్ట్ వాల్యుబుల్ అండ్ బెస్ట్ ఫార్మింగ్ మెథడ్ అయితే అవుతుంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేదాన్ని మరింత ఈజీగా చేయాలనేది నా రెండో గోల్ అండి. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ అనేది ఇంతలా ప్రజల్లో దూసుకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈజీ ఆఫ్ ఫార్మింగ్ అండి. ఒక్కసారి ఈ కెమికల్ని మనం వెదజల్లినట్లయితే ఒక 15 నుంచి 20 రోజుల వరకు దాన్ని తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరాజ్ న్యాచురల్ ఫార్మింగ్లో ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 10 daysకి ఒకసారి మనము ఈ బయో ఫర్టిలైజర్స్ కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఈ హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఈజీ అండి. ఎప్పుడైతే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో అది ప్రజల్లోకి ఈజీగా చొచ్చుకొని వెళ్తుంది. దట్ ఈస్ వాట్ డన్ బై ది కెమికల్ ఫార్మింగ్ అండి. న్యాచురల్ ఫార్మింగ్లో శారీరక శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనిని మినిమైజ్ చేయడంలో మీ యొక్క సపోర్టు నాకు ఎలా అవసరమో ఈ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. ప్రతి పొలంలో కలుపు అనేది కామన్ అండి. ఈ కలుపు తీయడానికి నాకు తెలిసిన ఎక్విప్మెంట్స్ వచ్చేసరికి 60,000-80,000 కాస్ట్లో ఉన్నాయండి. ఒక చిన్న సన్నకారు రైతు కొని యూజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం, మనీతో కూడుకున్న విషయం అండి. కాబట్టి ఏదైనా సరే తక్కువ అమౌంట్లో చిన్న ఎక్విప్మెంట్స్ కనుక ఈ వీడ్స్ తీయడానికి డెవలప్ చేసినట్లయితే, లేదా ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటే దాన్ని మనం అవైలబిలిటీలోకి తీసుకొస్తే చిన్న సన్నకారు ఫార్మర్స్ అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మరింత ఈజీ చేయడం ద్వారా మరింత మంది ప్రజలు ఈ న్యాచురల్ ఫార్మింగ్ వైపు మనం టర్న్ చేయొచ్చండి.
దీనికి మీ అందరి సపోర్టు సహకారం నాకు కావాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఎక్విప్మెంట్ ఉంటే అది మన ఫీల్డ్లో టెస్ట్ చేసి ఇఫ్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్ ఆ ఇన్ఫర్మేషన్ని మన ఫార్మర్స్ అందరికీ అవైలబిలిటీలో తీసుకొద్దామండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో మన అందరం రైతు అనేవాడికి సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే ఈరోజు మనం తినేది కెమికల్స్ అండి. పాలల్లో కెమికల్స్, ఫుడ్లో కెమికల్, ప్రతి దాంట్లో కెమికల్ అండి. ఈ ప్రపంచంలో సగం జబ్బులు రావడానికి కారణం ఈ కెమికల్ అండి. కెమికల్ లెస్ ఫార్మింగ్ చేసే విధంగా రైతుల్ని మీరు కనుక సపోర్ట్ చేసినట్లయితే మరింత మంది రైతులు ఈ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేస్తారు. తద్వారా మీరు కెమికల్ ఫ్రీ ఫుడ్ తింటారు. రైతే రాజు అంటారండి. ఈ రైతు రాజు అనేది మిథ్యేనండి. ఇంతవరకు రైతు కష్టపడటమే తప్ప రైతు రాజుగా అయింది మనం చూడలేదు. ఈ రైతు అనేవాడు నిజమైన రాజు అవ్వాలంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరి సపోర్ట్ అవసరమండి. మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని, ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ అనేది, ఈ కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అనేది మరింత ఉధృతంగా ప్రజల్లోకి మీరు తీసుకెళ్తారని, మీ లైక్ అండ్ సపోర్ట్ షేర్ ద్వారా ఈ సమాజంలో అందరికీ చేరుస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.